కదా అలాగే ఎలా వస్తుంది నువ్వు చెప్పు చెప్పనా హలో బ్యూటిఫుల్ వరల్డ్. సో మనం అయితే ఇప్పుడు మిరాకిల్ గార్డెన్ లో ఉన్నాము, దుబాయ్ లో. వన్ ఆఫ్ ద బెస్ట్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్. చాలా కలర్ఫుల్ గా ఉండే. యాక్చువల్లీ ఇది లైక్ నవంబర్ నుంచి అంటే వింటర్ సీజన్ లో ఓపెన్ చేసి ఉంటది అనమాట. బట్ ఏమో ఇయర్ మాత్రం మే వరకు ఓపెన్ చేసి పెట్టాడు. సో అయితే మనం ఈ రోజు ఎందుకు వచ్చామంటే మన పుణ్యగడి ఫోటోషూట్ కోసం. బట్ సెకండ్ బర్త్డే ఫోటోషూట్ చాలా బాగా వచ్చినాయి. అండ్ ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. యాక్చువల్లీ అందరూ మార్నింగ్ చూపించుండొచ్చు, నేనైతే ఇప్పుడు మీకు నైట్ అసలు ఎలా ఉంటుందో అన్నది చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మీరు పును ఫోటోషూట్ చేశారు కదా, అది కంప్లీట్ చేసుకున్నాక మేము అందరం లిటరలీ టైర్డ్ అయిపోయినాము. సో ఈ థాట్ లైక్ హ్యావ్ సమ్ బ్రేక్. అందుకే కొంచెం మంచిగా క్యాఫ్టేరియాలో ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిని పునుకి డ్రెస్ చేంజ్ చేశాక సో దెన్ వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మిరాకిల్ గార్డెన్. యాక్చువల్లీ నైట్ వ్యూకి మార్నింగ్ వ్యూకి చాలా డిఫరెన్స్ అనిపించింది. సేమ్ అయినప్పటికీ లైట్ ఎఫెక్ట్ ఇంకొంచెం బ్యూటీ యాడ్ చేసింది. అండ్ మేము కూడా ఆల్మోస్ట్ టైర్డ్గా ఉన్నాం కాబట్టి ఫుల్ టూర్ అయితే చేయలేదు. ఎంతవరకు అయితే చూసామో మేము మీకు అది చూపిస్తాం అనమాట. సో చలో, మీకు ఇక్కడ ఎక్కడ చూసినా ఫ్లాస్ కనిపిస్తాయి. చాలా బాగుంది అసలు. అండ్ ఎస్ ఇట్స్ ఫ్లైట్ గోయింగ్ ఫ్లైట్. అండ్ కమింగ్ విత్ బ్యూటిఫుల్ పార్ట్, ఇక్కడ హార్ట్ షేప్ లో మనకి అసలు ఎంత బాగుందో తెలుసా అసలు. చెప్పేదో ఎంట్రీ చెప్పు. I love you. అండ్ ఇంకా ముఖేష్ అయితే హీస్ ద కెమెరామ్యాన్ కదా. సో సార్ అయితే ఆల్మోస్ట్ ఒక 20-30 టైమ్స్ అయినా ఇదొకటి మాట్లాడు, ఇంట్రో చెప్పు, సూపర్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, భలే వస్తున్నావు, సంథింగ్ ఏదొకటి చెప్పు, ఇంట్రో చెప్పు అని లిటరల్లీ ఒక 20 టైమ్స్ అయినా అని ఉంటాడు అనమాట. బట్ కమాన్ బ్రో, ఎన్ని టైమ్స్ చెప్తావు ఎంత బ్యాక్గ్రౌండ్ బాగుంటాయి. ఎస్ చాలా బాగుంది, ఒక పిక్చర్ పర్ఫెక్ట్ లాగా, ఒక వాల్ పేపర్ ఉన్నట్టు చాలా రియలిస్టిక్గా చాలా అందంగా ఉందన్నమాట. నాకేం మాట్లాడాలనిపించట్లేదు అని చూసుకుని ఉన్నా. అండ్ పున్నుకి అయితే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా, తను అక్కడ ఫ్లవర్స్ ప్లక్ చేసేస్తుంది తెలుసా. అండ్ అక్కడ చేయకూడదంట. చాలా బాగుంది. మనం పెద్ద ఒక మంచి వస్తుంది. అండ్ లుక్ ఎట్ దిస్ స్వింగ్, ఓ మై గాడ్, నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది థర్డ్ కేటో ఐడియా లేదు కానీ ఫోర్త్ లేదు. స్టార్టింగ్ ఎంటర్ అవగానే మనకి ఒక లేన్ ఒక లెఫ్ట్ సైడ్ అంతా ఈ 20 ఉండుంటాయి. ఇంత బిగ్ సైజ్ స్వింగ్స్ అరౌండ్ 20 ఉండున్నాయి. సో ఆల్మోస్ట్ అక్కడ కిడ్స్ ఉన్నారనమాట. జనరలీ స్వింగ్ అంటే కిడ్స్కి చాలా మోస్ట్ ఫేవరెట్ కదా, కిడ్స్ అనే కదా మోస్ట్లీ అందరికీ ఫేవరెట్ కదా. సో ఆల్మోస్ట్ అందరూ అక్కడే ఉన్నారు. అండ్ మేము యాక్చువల్లీ అరౌండ్ 8 o'clock అలా వెళ్ళాం. 9 o'clock ఇంకా క్లోజింగ్ అనమాట. సో 8 o'clock అక్కడికి వెళ్ళాం. అండ్ వీఆర్ జస్ట్ రిలాక్సింగ్. చాలా బాగుంది, పైన మూన్ చుట్టూ గ్రీన్గా ఆ లైట్స్ అమ్మ ఇక్కడ చాలా బాగుంది. అండ్ జనరలీ పొన్నోకి అసలే స్వింగ్ అంటే ఇష్టం. మేడం గారు అసలు సపోర్ట్ చేయలే, రానని చెప్పింది. ఎలా 9 క్లోజ్ కాబట్టి వాళ్ళే తరిమేస్తారులే, అప్పటి వరకు ఇక్కడే ఉందామని ముఖేష్ అని ఉండే. బట్ నాకెందుకో ఇంకొంచెం కవర్ చేస్తే బాగుండు అని మీకు కూడా చూపించాలి కాబట్టి సో వాళ్ళిద్దరిని అక్కడే పెట్టి నేను ఎట్లా అయితే వచ్చినా అట్లానే మళ్ళీ వెనక్కి వెళ్తే నాకు
ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కనిపించింది. యాక్చువల్లీ నేను కంప్లీట్ టూర్ అయితే చేయలేదు మిరాకిల్ గార్డెన్ది, ఎందుకంటే మీరు చూసారు కదా ఆల్మోస్ట్ మనం 5కి వెళ్ళాము, అప్పుడు 8:30 అవుతుంది, చాలా టైర్డ్ అయిపోయి ఉండే. యాక్చువల్లీ ఇది చాలా లైక్ ఇట్ వాస్ అరౌండ్ 728,000 స్క్వేర్ ఫీట్ అంట. అందులో మనం హాఫ్ కూడా కంప్లీట్ చేయలేదు. యా, ఇట్ టేక్స్ టైం. మనం ఆ దానిపైనే అంటే లైక్ కంప్లీట్గా మిరాకిల్ గార్డెన్ చూడడానికి వస్తే దెన్ మేబీ ట్రై చేయవచ్చు, కానీ టైం సరిపోలేదు అనమాట. అండ్ యాక్చువల్లీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ యాక్చువల్లీ. Family tree. Handbags. Family tree. అయితే మీరు ఎప్పుడైనా గ్రాస్ తో ఉన్న హార్స్ చూసారా? ఇక్కడ అన్ని లైక్ వాట్ పును Brother, after this man. పును ఆర్ యు ష్యూర్? అది ఇప్పుడే ఎక్కేస్తున్నాను ఏడుపిస్తాడు. Okay, ఎంత లేతే. ఇది ఓకే, నీకే టికెట్ చేసాడు చూడు డాడీ, టికెట్ తీసాడు. బేబీ స్లో చెప్పు బేబీ, ఫస్ట్ వాడిని స్లోగా వెళ్ళి చెప్పు. నాట్ హై భయ్యా, నాట్ హై. ఇది అసలు భయపడట్లేదు. పున్ను ఓకేనా? పున్ను వెళ్ళిపోతుంది. భయపడి స్మైల్ వేస్తుంది. Only this one more. One more. అసలు భయపడట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ జంప్ చేస్తున్నాడు, బాగానే ఎంజాయ్ చేశాడు, కానీ కింద ఉన్న నేను బాగా టెన్స్ అయి భయపడి వాడిని ఎక్కువ హైట్ పెట్టద్దని తినేసినాను. అంటే అక్కడ ఉన్న పిల్లలందరూ హైట్కి వెళ్ళేసరికి భయపడి ఏడుస్తున్నారు. ఈ మొక్కదే అందరిలో చిన్నది, ఇవైతే నవ్వుకుంటూ కిందకి దిగింది అనమాట. సీరియస్లీ అది తన ఫస్ట్ టైం, చాలా బాగా ఎంజాయ్ చేసింది మేడం మాత్రం. Wait, ఎక్కడ? So the hot web photos, just come over here and click some, okay? With the A&R dance. Okay, come on. So yeah, that's it for the video, and I hope you like the video. If you next time, don't forget to like, share, and don't forget to subscribe. Thank you. Bye bye. ఇది పున్ను అయిపోయిందమ్మా అసలు. Okay. Thank you so much for visiting Dubai Miracle Garden.